ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ అంతా చూశారు కదా. దాంట్లో సంజనాకు 0 ఇవ్వటం కరెక్టేనా? 250 ఇమ్మాయిలకి ఇవ్వటం కరెక్టేనా? చిన్న కామెంట్ ఇచ్చేయండి. వాళ్ళకి ఇచ్చిన పాయింట్స్లో ఎవరికి డిజర్వ్డ్, వాళ్ళు ఇచ్చిన విధానం కరెక్టా, లేదంటే అవి గేమ్ వరకే కదా, ఆడియన్స్ దృష్టిలో వాళ్ళకి స్థానాలు వేరున్నాయి కదా అనుకునేది చిన్న కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్న విషయం మాట్లాడుకోవాలి. నామినేషన్లో అందరూ ఉన్నారు, బిగ్ బాస్ చెప్పినట్టు అందరూ ఉన్నారు, కానీ కళ్యాణ్ ఒక్కడే లేడు. మన షార్ట్లో కూడా పెట్టాను. కళ్యాణ్ లేకపోవటం వల్ల కళ్యాణ్ నష్టమా లాభమా? ఉన్న వాళ్ళల్లో ఎవరికి లాభం ఎక్కువ ఉంటుంది, గేమ్స్ ఆడుతూ ఉన్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వీడియోలు డిలే అవుతూ ఉన్నాయి, సారీ అండి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయాను. చాలా డిలే 2-3 డేస్ నుంచి వీడియోస్ కూడా ఏం పెట్టలేకపోయాను, ఏమనుకోవద్దండి, సారీ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికి సారీ చెప్తున్నాను. ఈ వీడియోలో నిన్న 0 నుంచి 250 వరకు పాయింట్స్ ఇచ్చారు. ఎవరికి డిజర్వ్డ్ అనేది. వాళ్ళు ఆ బాల్ పట్టుకొని, వీళ్ళు పాలు పట్టుకున్న వాళ్ళు ఒక పర్సన్ పేరు చెప్తే ఆ పర్సన్కి ఇంత ఇస్తున్నాను అని అంటే, అది మిగతా వాళ్ళల్లో కూడా ఇద్దరు మనుషుల కంటే లోపు, అంటే ఒక మనిషి అన్న అతనికి డిజర్వ్డ్ అంటే ఇవ్వరు. ఇద్దరు మనుషుల కంటే ఎక్కువ అనాలి. ఇద్దరు కంటే ఎక్కువ అని అంటే అప్పుడు డిజర్వ్డ్ని ఇస్తారు వాళ్ళకి. అట్లా ఫస్ట్ బాల్ భరణి గారు పట్టుకున్నారు. రావడమే తనుజ 2 lakhs డిజర్వ్డ్ అన్నాడు. దీనికంటే ముందు ఫస్ట్ బాల్ డెమాన్ పట్టుకున్నాడు. డెమాన్ పట్టుకొని ఏకంగా తీసుకెళ్ళి 1 lakh సుమన్ శెట్టికి ఇవ్వటం కరెక్టేనా? ఇక్కడ కూడా వీళ్ళు ఆడేదాన్ని కూడా సేఫ్ గేమ్లే. 14 వారాలు గడిచింది, ఇంకా సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదు. వాళ్ళు జెన్యున్గా వీళ్ళు దీనికి దీనికి ఆడగలరు, దీనికి డిజర్వ్డ్ వీళ్ళని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇస్తే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా బయట కూడా చాలా అలచలు చేస్తారు. సంజనా గారికి అన్యాయం జరిగింది, 0 ఏంటి అని పెడతా ఉన్నారు. ఇంత రచ్చ జరగడానికి కారణం ఏంటి? వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఆడేవాళ్ళని గుర్తించకుండా చేయటం వల్లే ఇంత డిస్కషన్ బయట జరుగుతూ ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా హౌస్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా సేఫ్ గేమే ఆడుకుంటున్నారు, ఒకళ్ళు సపోర్ట్ గేమే ఆడుకుంటున్నారు. డెమాన్ 1 lakh సుమన్ శెట్టికి ఇచ్చాడంటే, అంతకుముందు డెమాన్ సుమన్ శెట్టితో డిస్కస్ చేశాడు. ఏమని? నీకు అవకాశం వస్తే నాకు కొంచెం అమౌంట్ ఎక్కువ పాయింట్లు వచ్చినాడు చూడు, నాకు వస్తే నీకు ఎక్కువ పాయింట్లు చూస్తానని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దాన్ని బట్టే 1 lakh సుమన్ శెట్టికి ఇచ్చాడు. 1 lakh సుమన్ శెట్టికి ఇచ్చాడంటే అది డిజర్వా అన్డిజర్వా చిన్న కామెంట్ ఇచ్చాడు. నా దృష్టిలో అయితే డిజర్వ్ కాదనే అంటా నేను. ఆడాడు. ఏది ఈ మధ్య ఆడుతున్నాడు. అంతకుముందు ఏం ఆటలాడాడు? అంతకుముందు ఓపెన్ అయ్యాడా? అసలు కనపడ్డా? ఇప్పుడు కూడా గేమ్లో తప్పితే మిగతా విషయాలు ఎక్కడైనా కనపడతాడా? బీమ్ బ్యాగ్లో తప్పితే. అసలు ఆడియన్స్ వచ్చి అంత ఎలివేషన్ ఇస్తుంటేనే ఏం చేస్తున్నాడో, ఏం గేమ్ ఆడుతున్నాడో మనకు అర్థం కాదు. మొన్న తనుజతో ఆడిన గేమ్ వల్లే కొంచెం హైలైట్ అయ్యాడు, అంతే తప్పితే వేరే ఏ గేమ్లో కూడా హైలైట్. తర్వాత కళ్యాణ్తో ఆడిన ఆ గేములు కొంచెం, అది కూడా అక్కడ డెమాన్ సరిగా డిఫెండ్ చేయలేదు కాబట్టి అక్కడ ఇదేడు. కానీ లేదంటే అసలు డిమాన్తో ఆడే క్యాండిడేటేనా సుమన్ శెట్టి? తనుజ అంటే ఆ తనుజకు కూడా భరణి గారు అన్యాయం చేసి ఎక్కువ 4 సార్లు భరణి గారు వాటర్ పెట్టడం తనుజ ఓడిపోయింది బ్యాలెన్స్ చేయలేక. అంతేగాని ఇప్పుడు పక్క వాళ్ళు ఇతనికంటే తక్కువ అనుకోవద్దు. టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది తనుజ కూడా, అతనికంటే తక్కువే. వీళ్ళ సెకండ్స్లోనే ఒక 10 seconds 1 minute తనుజ బ్యాలెన్స్ చేసినట్టయితే ఇతను పడిపోయేది. అటువంటి స్థితికి వచ్చేసాడు. డిజర్వ్ క్యాండిడేట్ అంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ 5 వారాలు కూడా సంజనాయే బిగ్ బాయ్ సంజన అంటే క్రియేట్ చేసింది. ఓకే, వీళ్ళు ఎట్లంటే కొంతమంది 3 వారాల వరకు ఏమీ ఆడలేదు, 5 వారాల వరకు సంజన ఆడింది, 5 వారాలకు సుమన్ శెట్టి ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు ఆ గేమ్లో తప్పితే. ఏం మాటలు రావు. మరి అట్లాంటి పర్సన్కి 1 lakh డిజర్వ్ అని డెమాన్ ఎట్లా ఇస్తాడు? అంటే ముందే మాట్లాడుకొని నువ్వు నా హెల్ప్ చేయి, నేను నీ హెల్ప్ చేస్తాను, ఇదేనా? ఇది కాదు కదా. చివరికి వచ్చి 14 వారాలు వెళ్ళాక ఆడియన్స్ ఏమనుకుంటారు ఏందని ఆలోచించుకున్నారు. రీతు నువ్వు ఉంటే నా హెల్ప్ చేసేదాన్ని, సపోర్ట్ చేసేదానివే, నువ్వు లేవేమో నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇంకా సపోర్ట్ కోరుకుంటాడు ఏంటి డెమాన్? ఇంకా సపోర్టేనా? ఇప్పుడు పక్కవాడు తన ఆటను గుర్తించి ఆ పాయింట్లు అనేవి డిజర్వ్ చేయాలి కానీ, ఇవ్వాలి కానీ, నాకు సపోర్ట్ లేడు అడుక్కోవటం, నీకు ఇస్తాను, నీకు వస్తే నాకు ఎంత అని చెప్పుకోవడం ఇది కరెక్ట్ కాదు నా దృష్టిలో మాత్రం. వాళ్ళకాళ్ళు ఆలోచన చేసుకోవాలి, వాళ్ళకాళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళు గుర్తించాలి ఒకళ్ళ గేమ్ ఎట్లుందనేది. తర్వాత సరే భరణి గారు వచ్చారు, తనుజాకి 2 lakhs ఇచ్చాడు.
తనేముంది, నేను 250 అనుకున్నాను, సరే భరణి గారు 2 lakhs ఇచ్చారు కాబట్టి ఓకే, డిజర్వ్ క్యాండిడేట్. ఎందుకంటే ఏ ఆటలైనా ఆడుతుంది, ఓడినా గెలిచినా తనది ఒకే ఏమేంటి, ఓడినా గెలిచిన ఎఫోర్ట్ అనేది పెట్టాలి అని పెడుతుంది. తన ఎఫోర్ట్ అయితే పెడుతుంది, అంతవరకు ఓకే. కళ్యాణ్ నువ్వు కెప్టెన్ కదా, నువ్వు బాల్ కూడా ఆడొచ్చు అంటే కళ్యాణ్ నువ్వు బాల్ ఆడొచ్చి 250 ఇమ్మాన్యుల్కి ఇచ్చాడు. ఇది పెద్ద సేఫ్ గేమ్. ఈ ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ ఆడే కన్నింగ్ గేములు తనుజకు తెలియట్లా. తనుజకు అసలు అర్థమే కావట్లేదు. అంతకుముందు మంత్రాలు చేశాడు, నీకు 250 ఇస్తాను, నువ్వు 2 తీసుకో, 50 తేడా అని వాళ్ళతో మంత్రాలు ఆడాడు. మంత్రాలు ఆడితే ఏమైంది, నేను మీ ఇష్టం ఏదైనా చేసుకోండి అని పక్కన పెట్టేసింది తనుజ. ఇక్కడ కన్నింగ్ గేమ్లు ఆడే ఇద్దరు సంగతి హౌస్లో వాళ్ళకి అర్థం కావట్లేదు, బయట ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుంది. కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుల్ కానీ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారో, ఎంత కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడో. ఆ ఇద్దరు గేముల్లో కూడా కళ్యాణ్ ఇంకా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. అది ఇమ్మాన్యుల్కి అర్థం కావట్లేదు, తనుజకు అర్థం కావట్లేదు. తనుజను మోసం చేస్తున్నాడు, ఆడు ఇమ్మాన్యుల్ని మోసం చేస్తున్నాడు. ఇమ్మాన్యుల్ని మోసం చేసాడని ఎక్కడ అనిపిస్తుందంటే, బ్రిక్స్ కొట్టే కాడ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఇమ్మాన్యుల్కి ఎందుకు కొట్టాడు? కళ్యాణ్ వద్దురా అంటున్నాడు కదా ఇమ్మాన్యుల్. మరి ఇమ్మాన్యుల్కే సపోర్ట్ చేసే కళ్యాణ్ ఇమ్మాన్యుల్కి ఎందుకు కొట్టాడు అంటే, అక్కడ రీతుని గెలిపించాలి అంటే ఇమ్మాన్యుల్తో కానీ పోటీ పడితే తను ఓడిపోతానేమోనని ఆలోచించి ఇమ్మాన్యుల్ని అవుట్ చేస్తే రీతు ఉంటుంది, రీతు ఈజీగా గెలవచ్చు, అప్పుడు నాకే సపోర్ట్ వస్తుంది అంతా అన్నట్టు, రీతుకు డెమాన్ ఒక్కడే హెల్ప్ చేస్తాడు అన్నట్టు ప్లాన్ చేసి అక్కడ ఇమ్మాన్యుల్ని వాడగొట్టి మళ్ళీ పక్కకు వచ్చి ఏదో సింపతిలాగా ఏడవటం, అయ్యో వాడగొట్టానని సింపతిలాగా ఏడవటం. అక్కడ వాడగొట్టిన తనే మళ్ళీ వచ్చి ఇమ్మాన్యుల్ ఏమనుకుంటాడో అని ఏడవటం. మళ్ళీ అక్కడ ఈ సింపతి గేములు, ఈ సింపతి డ్రామాలు, కన్నింగ్ డ్రామాలు చూసే జనానికి అందరికీ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి 250 ఆయనకి ఇచ్చేసాడు పాపం ఇమ్మాన్యుల్కి. ఎందుకంటే ఇక్కడ ఫేవర్ చేశాడు. వీళ్ళిద్దరు గేమ్ స్ట్రాటజీలో తనుజాన్ని మోసం చేశాడు కళ్యాణ్. అక్కడ ఏం మాట్లాడితే తనుజ అంటే తనుజ మాట్లాడితే తనుజ కళ్యాణ్ని గుడ్డిగా నమ్మి గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. తనుజ అంత పిచ్చి ఆలోచన ఇంకెవ్వరు చేయరు. ఎందుకంటే తను వెనకాల కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, తనుజ తెలియకుండా. తనుజ ముందేమో మంచోళ్ళలాగా ఫ్రెండ్షిప్ చేస్తూ మంచివాళ్ళ ఫేవర్ చేసినట్టు నటిస్తున్నాడు. అది తనుజకు అర్థం కావట్లేదు. మీకని అర్థమైందో చిన్న కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ 150 వచ్చి డెమాన్కి, ఇప్పుడు సుమన్ తీశాడు, సో 150 డెమాన్కి ఇచ్చాడు. ఇక్కడ డెమాన్కి ఇచ్చాడంటే ఏమన్నాడు, నాకు భరణికి ఇవ్వాలి కదా, భరణి పక్కన ఉన్నాడు కదా. భరణి గారు బాధపడితే భరణి గారికి ఏం చెప్తున్నాడు, సుమన్ శెట్టి కూడా గేమ్ నేర్చుకున్నాడు. ఏమన్నాడు, అన్న నాకు ఇచ్చాడు కాబట్టి నేను డెమాన్కి ఇచ్చానన్నా, ఏమనుకోవద్దన్నా అని భరణికి చెప్తున్నాడు. అదే సుమన్ శెట్టి కనుక భరణికి ఇచ్చుంటే లాస్ట్లో డెమాన్ సంజన కొట్టుకునేవాడు కదా. ఒకవేళ భరణి గారికి 50 ఇచ్చినట్టయితే లాస్ట్ 150కి డెమాన్ సంజన ఇద్దరు తండుకునేవాళ్ళే కదా. ఇద్దరు ఎవరికి డిజర్వ్ అప్పుడు కూడా తెలిసేదే కదా. అప్పుడు డెమాన్ గట్టి క్యాండిడేట్ కాబట్టి, సంజన కంటే తక్కువ క్యాండిడేట్ కాబట్టి, ఎక్కువ క్యాండిడేట్ కాబట్టి ఆటలో సంజన తక్కువ కాబట్టి 0 ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసేది సంజన. ఇక్కడ సుమన్ శెట్టి వేసిన రాంగ్ స్టెప్ వల్ల అక్కడ భరణి గారు సంజన గారు తిట్టుకోవాల్సి వచ్చింది, సంజన ఏడవలసి వచ్చింది. అదే కనుక సుమన్ శెట్టి 50 ఫస్ట్ టైమే భరణికి ఇచ్చేసినట్టయితే 150 ఉండేదే. ఆ 150కి అక్కడ మిగిలి డెమాన్ సంజన ఉండేవాళ్ళు. అక్కడ కొంచెం గేమ్లో ఎక్కువ గేమ్ ఆడేది డిజర్వ్ క్యాండిడేట్ డెమాన్ కాబట్టి ఈజీగా డెమాన్కి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు సంజన అంత బాధపడేది కాదు, ఆలోచించేది నాకంటే కొంచెం గట్టిగా ఆడతాడు కాబట్టి డిజర్వ్ క్యాండిడేట్ అని. సంజన ఏడ్చేది కాదు, సంజనకు అన్యాయం జరిగినట్టు అనిపించేది కాదు. ఇక్కడ సుమన్ చేసిన రాంగ్ స్టెప్ అది. రాంగ్ స్టెప్ అంటే మామూలు రాంగ్ స్టెప్ కాదు, ఫేవర్ చేశాడు. అక్కడ డెమాన్ నాకు ఇచ్చాడు, నేను డెమాన్కి ఇచ్చాను అన్నాడు. కానీ తర్వాత ఏం జరుగుద్ది, రెండిట్లో విడదలు అనుకుంటారా అని గేమ్ క్యాలిక్యులేట్ చేయడంలో మిస్ అయ్యి, నాకు చేసాడు కాబట్టి నేను చేశా, నన్ను నామినేట్ చేసాడు కాబట్టి నేను నామినేట్ చేశా, నాకు థమ్స్అప్ లేపాడు కాబట్టి నేను థమ్స్ డౌన్ లేపాను, నాకు డౌన్ ఇచ్చాడు కాబట్టి నేను డౌన్ ఇచ్చాను. ఇదే సుమన్ శెట్టి డైలాగ్ ఫస్ట్ నుంచి కూడా. నన్ను నామినేట్ చేస్తే నేను నామినేట్ చేస్తా, నాకు నేను నాకు సార్ ముందు కూడా థమ్స్ డౌన్ ఇచ్చాడు కాబట్టి నేను థమ్స్ డౌన్ ఇచ్చాను. ఇదే సుమన్ శెట్టి చేసేది. లాస్ట్కి వచ్చేవాడు భరణి గారు సంజన మిగిలేదు. ఇక్కడ భరణి గారు 50కి వర్తే కదా. ఇప్పుడు సంజనతో పోల్చుకుంటే భరణి గారు కొంచెం బెటరే. కానీ సంజన గారు మరి ఆడలేదా అంటే ఫస్ట్ 5 వారాలు సంజన బిగ్ బాస్ సంజన అనిపించింది. తర్వాత సంజన ఆట ఏం కనిపించలేదు. నిఖిల్ తోటి గౌరవ్ ముసలాడుకో జరిపింది. అదే రీతు ప్రసాద్ నామినేట్ చేసేది. దానికి రీతుని పాపం మా నోటికి వచ్చినట్టు అనేసింది. ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, ఈ కంటెంట్ క్రియేట్ చేసింది. ఏదో ఒక మాట నా వారం అంతా తన చుట్టూ తిప్పుకుంది. తర్వాత అమ్మ అనే పాట కాడ ఏదో చేసాడని మళ్ళీ లేట్ చేసింది. అక్కడ
ఏదో కంటెంట్ ఏదో ఒకటి చేయాలని, ఏదో ఒక స్ట్రాటజీ చేయాలని చేస్తూ ఉంటుంది. నిన్న కూడా 0 ఇచ్చినందుకు ఏడ్ చేసింది, అప్పుడే నవ్వేసింది. ఇప్పుడు ఏదైనా కానీ ఆలోచించే విధానం కానీ ఏదైనా కానీ ఇప్పుడు స్ట్రాటజీలు చేస్తున్నారు. ఏం స్ట్రాటజీలు చేస్తున్నారు? ఎవరికి ఇస్తే ఏందనేది చిన్న ఆలోచన చేస్తే బాగుండేది. అది కాకుండా ఇక్కడ సంజన బాధపడింది, నేను వర్త కదా అని సంజన బాధపడింది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే భరణి గారు బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అంత వర్త క్యాండిడేట్ కాదు కదా అని అంటది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడాడు కదా, దాన్ని బట్టి చూస్తే సంజన గేమ్స్ ఏమి లేవు అక్కడ. ఒక కంటెంట్ తప్పితే గేమ్ ఏముంది? ఒక అమ్మాయిలతో గేమ్ ఆడింది. ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా కొంచెం తన హెల్త్ ఇష్యూ వల్ల మధ్యలో ఆగి వాళ్ళందరూ ట్యాబ్లెట్ వేసేసి చేసినా మళ్ళీ గేమ్ ఆడింది. గేమ్లు ఆడటం సంజన వల్ల కాదు, కానీ ఏం ఆడుతుందంటే మామూలుగా ఇట్లా కంటెంట్ క్రియేట్ చేయడం అది చేస్తుంది. దానికి ఎంత క్రియేట్ చేయాలో అంత క్రియేట్ చేసేసింది. ఇక్కడ సంజనాకు వర్త ఇది కాదు. నాకు తెలిసి లాస్ట్ పాయింట్ అంటే ఇక్కడ రాంగ్ స్టెప్ సుమన్ శెట్టి దగ్గర పడింది. సుమన్ శెట్టి కనుక భరణి గారికి ఇచ్చేసినట్టయితే 50 150 0 ఉండేదే. డెమాన్ సంజన ఉండేవాళ్ళు. సంజన డెమాన్ కిటాన్ని కూడా యాక్సెప్ట్ చేసేదే, కూడా తన చేతితో తనే ఇచ్చేది 150 డెమాన్కి. చిన్న లాజిక్ మిస్ అయ్యారు వాళ్ళు. దానివల్ల ఇప్పుడు సంజన భరణి కంటే నేను తక్కువ అన్నట్టు ఏడవడం మొదలుపెట్టింది కదా. ఇక్కడ అన్నీ సేఫ్ గేమ్లు అబ్బా. వాళ్ళు ఆడిన కష్టాన్ని బట్టి కానీ 14 వారాలు ఏం ఆడిన ఆలోచించట్లేదు. అది పక్కన పెడితే కళ్యాణ్ నామినేషన్ లేడు. మరి కళ్యాణ్కి లాభమా నష్టం అంటే నష్టమే. ఎందుకంటే ఇదే ఓటింగు లాస్ట్ వరకు కొనసాగిద్ది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నామినేషన్లో వీళ్ళ ఓటింగు లాస్ట్ వరకు కొనసాగిద్ది. లాస్ట్ వరకు కొనసాగటం వల్ల విన్నర్ ఎవరో కూడా డిసైడ్ చేసేది ఈ ఓటింగ్లే విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు. వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, దాన్ని బట్టి కూడా వాళ్ళ ఓటింగ్ పెరుగుతూ పోతుంది. అది విన్నర్కి ప్లస్ అవుతుంది. ఎవరికి అవుతుంది? మైనస్ కళ్యాణ్కి అవుతుంది. నామినేషన్ లేడు, తన ఓటింగ్ పడదు. తను ఆడితే కదా ఏమైనా ఓటింగ్ పెరగడానికి పడదు. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్కి మైనస్ అవుతుంది, తనుజాకి ప్లస్ అవుతుంది, విన్నర్ మెటీరియల్కి అవుతుంది. తనుజాకి 100కి 1000% ప్లస్ అవుతుంది. ఎందుకంటే మన నాకు సార్ కూడా ఆ వీక్లో తనుజానే చివరి నుంచి మొదటి నుంచి చివరి దాకా తనుజాని తిట్టడం, ఇదంతా కూడా తనుజాకే ప్లస్ అవుద్ది. ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే బయట ఉన్న ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా, లోపల ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్ బేస్ని లోపల పంపించి కొంతమందిని వాళ్ళ చేత వాళ్ళని క్వశ్చన్లు అడిగిపోతున్నారంట. ఆ క్వశ్చన్లు అడగడం వల్ల అవసరం ఉన్న వాళ్ళు గేమ్ మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కన్నడలో ఉంది, అది ఇప్పుడు ఇక్కడ మన తెలుగులో మొదలుపెట్టారు. చాలా బాగుంటుంది అది. వీళ్ళ గేమ్ ప్లాన్ కూడా మారిపోతుంది, గేమ్ మార్చుకుంటారు. అదైతే అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ 0 గేమ్లో? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.